హలో ఆల్, లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న రీల్స్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్స్ అలా దక్షిణాపురంలో ఫ్రీ బ్రేక్ఫాస్ట్. సో ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ అనేది లెట్స్ టాక్. అలా దక్షిణాపురంలో రెస్టారెంట్ హైటెక్ సిటీలో ఉంది. వాళ్ళు కొత్తగా బ్రేక్ఫాస్ట్ మెనూ ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని 6th to 16th of June ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అని ఆఫర్ పెట్టారు. నేను కూడా ఎలా ఉందో ట్రై చేసి నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ టాక్. అయితే నేను బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని వెళ్ళాను. ఎందుకంటే అండి, ఇంతకుముందు నేను ఆల్రెడీ అలా దక్షిణాపురంలో సౌత్ ఇండియన్ థాలీ అయితే ట్రై చేసా. ఇట్ వాజ్ ఆసమ్. అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా అంతే బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్స్తోని వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నారు. మాకు ఒక టేబుల్ దొరికింది, కూర్చున్నాం. అంతా చాలా హడావిడిగా ఉంది. ఒక 10 minutes తర్వాత మాకు ప్లేట్లో ఒక హాఫ్ దిబ్బ రొట్టె, ఒక బైట్లో అయిపోయే పెసరట్టు అండ్ కొంచెం ఉప్మా. మరి ఫ్రీ అంటే అంతే కదండి, ఇట్స్ ఓకే. కానీ మా ముందు చట్నీస్ తెచ్చిపెట్టారు. అది డ్రై అయిపోయి ఫ్రెష్గా లేదు. అందుకని మేము తీయించేసి అడిషనల్గా మేము వేరే ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. 1 plate గీ కారం ఇడ్లీ అండ్ 1 మైసూర్ బజ్జీ చెప్పాము. సర్వింగ్ కొంచెం స్లోగా ఉంది. మల్టిపుల్ టైమ్స్ వెయిట్రెస్ని పిలాల్సి వచ్చింది. మరి టేస్ట్ విషయం వస్తే ఇడ్లీ అయితే సాఫ్ట్గా లేదండి. బోండా కూడా ఓకే ఓకే, బట్ పెసరట్టు చాలా బాగుంది. ఉప్మా యాజ్ యూజువల్ టేస్ట్లెస్. అన్నిటికన్నా బిగ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చట్నీ, సాల్ట్, కారం ఏమీ లేవు, టేస్ట్లెస్గా అనిపించింది. రేట్ కూడా ఇడ్లీ వచ్చేసి 75 రూపీస్ అండ్ బోండా వచ్చేసి 95 రూపీస్. ఇంకా ఓకే, అక్కడ ఉన్న రెస్టారెంట్స్లో ఆల్మోస్ట్ సేమ్ అదే రేట్ ఉంటుంది. ఇంకా బయటికి వస్తూ మేనేజర్కి ఈ ఇష్యూస్ మేము చెప్పాము. అతను ఏమన్నారంటే డేకి 600 to 700 పీపుల్ వస్తున్నారండి, అందుకే కొంచెం సర్వీస్ లో అయింది అండ్ చట్నీస్ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మీరు 16th తర్వాత ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది అన్నారు. అయితే నేనేమంటా, క్రౌడ్ కోసం ఈ ఆఫర్ పెట్టినప్పుడు, అట్రాక్ట్ చేయడానికి ఆఫర్ పెట్టినప్పుడు సర్వీస్ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. కానీ 16th తర్వాత వెళ్ళండి, ఎందుకంటే వీక్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉందంటే వీకెండ్స్లోని చెప్పనవసరం లేదు. సో 16th తర్వాత ట్రై చేసి నాకన్నా ముందు మీరు ట్రై చేస్తే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. నేను కూడా 16 తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రై చేసి ఆ వీడియో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.